హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న జనవరి 26 తారీఖు నుంచి రైతు బంధు డబ్బులు అయితే వేయటం అయితే మొదలుపెట్టారు. ఈ 3 రోజులలో ఎన్ని జిల్లాల వరకు మన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకి రైతు బంధు డబ్బులు తమ బ్యాంక్ ఖాతాలో జమ చేశారు. అలాగే రైతులు ఎవరికైతే రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో మీకు ఈ రోజైతే ఎన్ని జిల్లాల నుంచి రైతు బంధు డబ్బులు వేయటం మొదలు పెడుతున్నారనేది ఈ వీడియోలో అయితే నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని అయితే ఖచ్చితంగా చివరి వరకు అయితే చూడండి. అలాగే రైతులు ఎవరైతే నా వీడియో చూస్తున్నారో మీకు రైతు బంధు డబ్బులు పడ్డాయా లేదా అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే మీరు ఇలా కామెంట్ పెట్టడం వల్ల రైతులకు ఎన్ని జిల్లాల వరకు డబ్బులు పడ్డాయి అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. మన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు 2 లక్షల రుణమాఫీ డబ్బులు మొత్తం 3 విడతలలో పూర్తి చేసుకొని దాదాపు 31,000 కోట్ల డబ్బులు రైతుల ఖాతాలో అందించామని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వెల్లడించింది. అలాగే రైతులకి ఎవరికైతే రైతు భరోసాపై అవగాహన లేని వారు ఉన్నారో వారికి కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే నిర్వహించి ఎవరికైతే రుణమాఫీ కాని వాళ్ళు ఉన్నారో వారికి కూడా మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. ఇక రైతు బంధు విషయంకి వస్తే చాలామంది రైతులు రైతు బంధు డబ్బులు ఇక పడదు అంటూ ఆశనైతే కోల్పోతున్నారు. ఎందుకంటే చాలామంది రైతులు టీవీలో వార్తలు అలాగే మొబైల్లో న్యూస్ చూడడం వల్ల ఇక మనకి రైతు బంధు డబ్బులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేరు కదా అని అనుకుంటున్నారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న స్పష్టంగా అందరి ముందు రైతు బంధు మీటింగ్ సభలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. అదేంటంటే రైతులు ఎవరైతే 5 ఎకరాల లోపు ఉన్నారో వారి నుంచి మేము డబ్బులు వేయటం అయితే మొదలు పెడుతున్నామని చెప్పడం జరిగింది. మిగతా రైతులు ఎవరికైతే 20 ఎకరాల లోపు రైతులు ఉన్నారో మీకు మాత్రం ఫిబ్రవరి 20 తారీఖు లోపు మీ బ్యాంక్ ఖాతాలో ఖచ్చితంగా జమ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అదేంటంటే రైతులు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారి ఖాతాలోనే మేము డబ్బులు జమ చేస్తామని చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు. కాబట్టి రైతులు మీ భూమిలో ఏదో ఒక పంట వేస్తే మీకు మాత్రం ఖచ్చితంగా రైతు బంధు డబ్బులు పడతాయి. అలాగే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకి డబ్బులు ఎలా వేస్తున్నారంటే ఒక జిల్లాలో ఒక మండలంలో ఉన్న ఒక గ్రామం నుంచి వేయటం అయితే మొదలు పెడుతున్నారు. అలాగే రైతులు ఎవరికైతే 5 ఎకరాల లోపు ఉన్నారో ఈ 2-3 రోజులలో 4,41,911 రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తున్నారు. అలాగే 577 మండలంలో ఉన్న 9,48,333 ఎకరాలకి 563 కోట్లు విడుదల చేశామని మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ అప్డేట్ అయితే ఇచ్చారు. ఎకరాన చూసుకున్నట్లయితే ఎకరానికి 6,000 చొప్పున రైతుల ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ చేస్తున్నారు. అంటే ఏడాదికి 12,000 వేస్తున్నట్లు. మిగతా రైతులు ఎవరికైతే 20 ఎకరాల లోపు ఉన్నారో వచ్చే నెల 20 తారీఖు లోపు మీ ఖాతాలో డబ్బులు జమ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే తెలంగాణలో ఉన్న 28 లక్షల రైతన్నలకు రైతు బంధు అందించాలని మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. కాబట్టి రైతన్నలకు మీకు మాత్రం ఖచ్చితంగా రైతు బంధు అయితే పడుతుంది. మీరు మాత్రం ఎలాంటి ఫేక్ న్యూస్ అయితే నమ్మకండి.